హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే బాబు. సో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని సార్ అంటే ఆయనకి మీరు ఏ మంత్రిగా చేయడానికి ఇష్టపడుతున్నారంటే ఆయన పర్యావరణ రక్షణ శాఖ మంత్రిగా చేయడానికి అతనికి ఇష్టమని ఒక మీడియా ముఖంగా అతను చెప్పడం జరిగింది. సో చాలా మంది కూడా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అవుతారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇది ఇన్ఫర్మేషన్ తప్పండి. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అండ్ హోమ్ మినిస్టర్ కన్ఫర్మ్. డిప్యూటీ సీఎం అండ్ హోమ్ మినిస్టర్ రెండు చేస్తారు. ఆయనంతటా ఆయనే చెప్పారు కదా, అంటే ఆయన చెప్పొచ్చు అండి, దానికే ఉంది. ఒకసారి నేను మీకు వినిపిస్తాను సార్. జనసేనకి హోంశాఖ వస్తుందని క్యాడర్ భావిస్తున్న వేళ పవన్ తన ఆసక్తిని వెల్లడించారు. తనకు పర్యావరణ కాలుష్య నివారణపై పనిచేయాలని ఉందని ఇండియా టుడేతో చెప్పారు. అటు వ్యవసాయం, రైతులకు సహకరించే ఇరిగేషన్ వంటివి ఇంట్రెస్ట్ అని వెల్లడించారు అని చెప్పేసి రీసెంట్గా వచ్చింది. అవునండి, ఇండియా టుడేతో చెప్పింది ఎప్పుడు? మొన్న ఈరోజు మధ్యాహ్నం మీటింగ్లో చెప్పాడు. ఈయన లిస్ట్ ఇచ్చేశారు, అర్థమైందా? ఫారూక్ ఏమో మైనార్టీలు, వీళ్ళందరూ మన ఆదిమూలపు కేసు వీళ్ళందరూ పొజిషన్లు ఇచ్చేశారు. అయ్యన్న పాత్రుడు ఫారెస్ట్ మినిస్టరు, అంత లిస్ట్ ఉంది. అందుకనికే ఆయన చాలా సముచితంగానే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నా ఇష్ట ప్రకారం చేస్తే ఎవరిదప్పుడు మళ్ళాంటి వాళ్ళు తిరిగేస్తారన్నమాట. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి, సమాన హక్కులు కలిగి ఉండాలి. తర్వాత ఏమో ఆయనకి హోమ్ ఓట్ అంటగట్టాలన్నమాట. ఎందుకంటే ఓట్లు వేసాము? ప్రపంచం అంతా తిరగబడి ఎందుకు వేసంటే మంచి పరిపాలన అందిస్తారండి. మంచి పరిపాలన అంటే ముఖ్యమంత్రి నువ్వు కలిసి కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోవాలి. ఒకటి. రెండు, ఎక్కడైనా హోమ్ ఉంటే తత్సారం చేయకుండా ఎక్కడ తప్పు ఉంటే అక్కడ శిక్షించడమే. అలాగైతే ఒక 5 సంవత్సరాల్లో మొత్తం కుదిరి పడుతుంది అన్నమాట. ప్రజలు డిసిప్లిన్గా ఉంటారు, ఆడవాళ్ళందరూ డిసిప్లిన్గా తిరుగుతారన్నమాట. అదేమి లేకుండా అసలు పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ ఇస్తే తీసుకునే వాళ్ళు ఎవరు లేరు కదండి. ఇలాంటి సమయంలో నీ పర్యావరణకి వెళ్తా అంటావా? ఆటలాడుకుంటున్నారా ప్రజలతో? మనం గట్టిగా చెప్తాం, ప్రజలు నిన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నారు? నీ ఆ వేదిక మీద ఉపన్యాసాలు ఇస్తావు కదా ఫోర్స్గా, ఆ వేదిక మీద ఉన్న ఉపన్యాసాలని నిజం చేయమని కోరుకుంటున్నాం. అది ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు అతను ఏదో అనుకుంటే ఖచ్చితంగా తన మాట మీద నిలబడే వ్యక్తి కదా. ఒకవేళ వాళ్ళు ఇస్తున్న ఆయన వద్దా అంటే అనుకునేదేదో మంచిగా ఉంటే బాగుంటుందండి. అనుకునేదేదో ప్రజలకి ఉపయోగపడే శాఖ తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. తర్వాత ఏంటంటే జనసేనలో వేరే మహిళలు ఉన్నారు, ఆ నామినేటెడ్ పోస్టులు చూసుకోవాలా, వేరే సైనికులు ఉన్నారు, వీళ్ళందరికీ పోస్టులు చూసుకోవాలా. అలా పవన్ కళ్యాణ్కి తన ప్రాణాలు, తన మొత్తం ధనమాన ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఆయన వర్మ గారి గురించి వాట్ అబౌట్ వర్మ అని అడగాలన్నమాట. ఆ ప్రస్తావన వస్తుంది అనుకున్నాను, కానీ ఆ ప్రస్తావన సీక్రెట్గా ఉంచవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు చెప్పాడు, యూ విల్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీ అని చెప్పాడు. తర్వాత ఏంటంటే మంత్రి మంచి అరుదైనటువంటి ఉపయోగకరమైన శాఖ ఇస్తా ఉన్నాడు. అది చెప్పాలి కదండి. ఇప్పుడు అందరికీ శాఖలు కేటాయించాడు. ఆయన మనసు ఎంత బాధపడుద్ది? ఆయన పదవిని త్యాగం చేసి నువ్వు చెప్పిన ప్రకారంగా అంటే గద్దెక్కించాడు ఎవరిని? పవన్ కళ్యాణ్ని. వాళ్ళిద్దరు ప్రస్తావనలో కూడా వర్మకి థ్యాంక్స్ అని చెప్పారు, కానీ వర్మకి వాటప్పుడు వర్మకి చాలా పదులమైన స్థానం ఇస్తాను, మంచి ఒక సముచిత స్థానం ఇస్తా అన్నాడు. ఎందుకు? వర్మ ఏమైపోయినట్టు? వీళ్ళ దృష్టిలో వర్మ లేడా? అది మనం గట్టిగా ప్రశ్నించాలి. అంతేగాని నేను గోళీలు ఆడుకుంటాను, నా గోళీలు ఆడుకోవడం చాలా ఇష్టం అంటే ఎవరు దాన్ని సమంజసంగా చూడరు. నీ పర్యావరణ ఇష్టం కావచ్చు, వ్యవసాయం ఇష్టం కావచ్చు. వ్యవసాయం ఇష్టం ఉందని నీ వ్యవసాయ శాఖ ఇస్తావా? వ్యవసాయ శాఖలో ఉన్నావు, అక్కడ మర్డర్ జరిగింది, దారుణాలు జరిగాయి, అమ్మాయిలు రేపుకేమో బలైపోయారు. వ్యవసాయ శాఖలో ఉండి ఏం చేస్తావు? ఏ నిర్ణయాలు తీసుకుంటావు? ఏ ఇన్వెస్టిగేషన్ చేస్తావు? సమాజం బాగుండాలంటే ఎక్కడైనా సరే లా అండ్ ఆర్డర్స్ గట్టిగా పాటించి ఉండాలన్నమాట. దానికోసం నిన్ను ఎప్పటి నుంచి చెప్తున్నా నేను, పవన్ కళ్యాణ్కి హోంశాఖ సముచితమైనటువంటి శాఖ అని చెప్తున్నా ధైర్యంగా. మీ ఒపీనియన్ ఏంటి సార్? మీ పర్సనల్ ఒపీనియన్? నా పర్సనల్ ఒపీనియన్, మీరు వేదికల మీద ఏమి ప్రామిసులు చేశారో అవి చేయండి. ఏ వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు నేను డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ అని ప్రామిస్ చేయలేదు.
అలా కదండి, నేను చెప్పింది అది వినండి. వేదికల మీద ఏం చెప్పారు వీళ్ళు? మొత్తం సమాజాన్ని మార్చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం, మేము ఎన్నికల్లో గెలవగానే మెగా డిజెసి పెడతాం, పోలవరం కడతాం, కాలేజీలు కడతాం, విద్యా వైద్యాన్ని పెంచుతాం. ఎన్ని ప్రామిసులే కదా. ఆ ప్రామిస్ మీ ఇంటికే పెన్షన్ వచ్చేలా చేస్తాం, రేషన్ మీ ఇంటికే ఇంకా అద్భుతంగా వచ్చేలా చేస్తాం. ఎన్ని ప్రామిసులు చేశారు కదా. ఈ ప్రామిసులు నిలబెట్టుకోండి. ఈ ప్రామిసులు నిలబెట్టుకోవడానికి తగిన మార్గం ఏదో చూడండి. అలాగే వర్మకి కూడా మీరు ప్రామిస్ చేశారు కనుక ముందు వర్మ ప్రస్తావన తెస్తే బాగుండేది. ఇది మాత్రం అది ఎవరైనప్పుడు కూడా నేను దాన్ని వ్యతిరేకిస్తానమాట. అరే నువ్వు రానైనా నువ్వు అంటే పదవిని త్యాగం చెయ్యు, నిన్ను సముచితంగా గౌరవిస్తాము, మంచి పదవి ఇస్తామన్నారు. మరి ఇంతమంది మంత్రి పదవులు ఉంటుండగా వర్మ గారు మీకు గుర్తు రాలేదా? అంటే ఆయనకేమో ఎమ్మెల్సీ ఇచ్చి మంచి పదవి ఇస్తాం అంటే ఆ మాట చెప్పచ్చు కదా. వర్మ గారికి కూడా సముచిత అంటే సరైనటువంటి అవకాశం ఇస్తామని మాట చెప్తే ఆనందంగా ఉంటుంది కదా. తర్వాత ఎమ్మెల్సీ చేస్తారు, ఫస్ట్ ఎమ్మెల్సీ చేస్తారు, చేసిన తర్వాత ఆయన పదవి ఇస్తారు. కానీ అదేదో ముందుగా చెప్తే బాగుంటుంది. అలా పవన్ కళ్యాణ్కి తన ప్రాణాలు, తన మొత్తం ధనమాన ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఆయన వర్మ గారి గురించి వాట్ అబౌట్ వర్మ అని అడగాలన్నమాట. ఆ ప్రస్తావన వస్తుంది అనుకున్నాను, కానీ ఆ ప్రస్తావన సీక్రెట్గా ఉంచవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు చెప్పాడు యూ విల్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీ అని చెప్పాడు. తర్వాత ఏంటంటే మంత్రి మంచి అరుదైనటువంటి ఉపయోగకరమైన శాఖ ఇస్తా ఉన్నాడు. అది చెప్పాలి కదండి. ఇప్పుడు అందరికీ శాఖలు కేటాయించాడు, ఆయన మనసు ఎంత బాధపడుద్ది. ఆయన పదవిని త్యాగం చేసి నువ్వు చెప్పిన ప్రకారంగా అంటే గద్దెక్కించాడు ఎవరిని, పవన్ కళ్యాణ్ని. వాళ్ళిద్దరు ప్రస్తావనలో కూడా వర్మకి థ్యాంక్స్ అని చెప్పారు, కానీ వర్మకి వాటప్పుడు వర్మకి చాలా పదులమైన స్థానం ఇస్తాను, మంచి ఒక సముచిత స్థానం ఇస్తా అన్నాడు. ఎందుకు వర్మ ఏమైపోయినట్టు? వీళ్ళ దృష్టిలో వర్మ లేడా? అది మనం గట్టిగా ప్రశ్నించాలి. అంతేగాని నేను గోళీలు ఆడుకుంటాను, నా గోళీలు ఆడుకోవడం చాలా ఇష్టం అంటే ఎవరు దాన్ని అంటే సమంజసంగా చూడరు. నీ పర్యావరణ ఇష్టం కావచ్చు, వ్యవసాయ ఇష్టం కావచ్చు. వ్యవసాయం ఇష్టం ఉందని నీ వ్యవసాయ శాఖ ఇస్తావా? వ్యవసాయ శాఖలో ఉన్నావు, అక్కడ మర్డర్ జరిగింది, దారుణాలు జరిగాయి, అమ్మాయిలు రేపుకేమో బలైపోయారు. వ్యవసాయ శాఖలో ఉండి ఏం చేస్తావు? ఏ నిర్ణయాలు తీసుకుంటావు? ఏ ఇన్వెస్టిగేషన్ చేస్తావు? సమాజం బాగుండాలంటే ఎక్కడైనా సరే లా అండ్ ఆర్డర్స్ గట్టిగా పాటించి ఉండాలన్నమాట. దానికోసం నిన్ను హోంశాఖ ఎప్పటి నుంచి చెప్తున్నా నేను, పవన్ కళ్యాణ్కి హోంశాఖ సముచితమైనటువంటి శాఖ అని చెప్తున్నా ధైర్యంగా. మీ ఒపీనియన్ ఏంటి సార్? మీ పర్సనల్ ఒపీనియన్? నా పర్సనల్ ఒపీనియన్, మీరు వేదికల మీద ఏమి ప్రామిసులు చేశారో అవి చేయండి. ఏ వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు నేను డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ అని ప్రామిస్ చేయలేదు? అలా కదండి, నేను చెప్పింది అది వినండి. వేదికల మీద ఏం చెప్పారు వీళ్ళు? మొత్తం సమాజాన్ని మార్చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం, మేము ఎన్నికల్లో గెలవగానే మెగా డిజెసి పెడతాం, పోలవరం కడతాం, కాలేజీలు కడతాం, విద్యా వైద్యాన్ని పెంచుతాం. ఎన్ని ప్రామిసులే కదా. ఆ ప్రామిస్ మీ ఇంటికే పెన్షన్ వచ్చేలా చేస్తాం, రేషన్ మీ ఇంటికే ఇంకా అద్భుతంగా వచ్చేలా చేస్తాం. ఎన్ని ప్రామిసులు చేశారు కదా. ఈ ప్రామిసులు నిలబెట్టుకోండి. ఈ ప్రామిసులు నిలబెట్టుకోవడానికి తగిన మార్గం ఏదో చూడండి. అలాగే వర్మకి కూడా మీరు ప్రామిస్ చేశారు కనుక ముందు వర్మ ప్రస్తావన తెస్తే బాగుండేది. ఇది మాత్రం అది ఎవరైనప్పుడు కూడా నేను దాన్ని వ్యతిరేకిస్తానమాట. అరే నువ్వు రానైనా నువ్వు అంటే పదవిని త్యాగం చెయ్యు, నిన్ను సముచితంగా గౌరవిస్తాము, మంచి పదవి ఇస్తామన్నారు. మరి ఇంతమంది మంత్రి పదవులు ఉంటుండగా వర్మ గారు మీకు గుర్తు రాలేదా? అంటే ఆయనకేమో ఎమ్మెల్సీ ఇచ్చి మంచి పదవి ఇస్తాం అంటే ఆ మాట చెప్పచ్చు కదా. వర్మ గారికి కూడా సముచిత అంటే సరైనటువంటి అవకాశం ఇస్తామని మాట చెప్తే ఆనందంగా ఉంటుంది కదా. తర్వాత ఎమ్మెల్సీ చేస్తారు, ఫస్ట్ ఎమ్మెల్సీ చేస్తారు, చేసిన తర్వాత ఆయన పదవి ఇస్తారు. కానీ అదేదో ముందుగా చెప్తే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.